సంస్కరణలు జరగాలి. సంస్కరణలు చేసి ఉద్యోగం ఉంటాయి కదా, తిన్నంగా ఉన్నదాన్ని తీసుకెళ్ళి చెడగొట్టి వాళ్ళ ప్రాణాల మీద తెస్తాను రకంగా. అక్కడ రీసెంట్గా అక్కడ పోలీసులే మద్యం దాగి ఆ కొండ మీద వ్యాన్లు గుద్దటం అదంతా కూడా కొంత వ్యతిరేకించాల్సిందే. సరే, ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ప్రసాద్ గారు, ఏపీకి సంబంధించి ఈ మెగా డిఎస్సి అంశం చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అవుతుంది. నిరుద్యోగులు పాపం వాళ్ళు ఏదో కూటమి వస్తుంది మాకు డిఎస్సి ఇస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. వాళ్ళేమో ఇప్పుడు మాకు డిఎస్సి కాదు బాబు, ఏజ్ లిమిట్ తగ్గించేశారు, టైం లేదు, అసలు అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్కి వేరు, మీరు ఇచ్చినటువంటి డిఎస్సి వేరు అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు? మీకు దీనికన్నా డిఎస్సి కన్నా ఇంకొక విషయం చెప్తా. పోలీస్ శాఖలో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి గారు దగ్గర 2 లక్షల మంది అనుకుంటారు కానిస్టేబుల్. వాళ్ళ గురించి కేసు పెడితే కింద మీద పడి వాదించి ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఇచ్చింది, తీసుకొచ్చారు గౌరవ న్యాయస్థానం త్రూగా. వీళ్ళు ఎగ్జామ్ రాయొద్దు అంటారు. ఇది ప్రభుత్వ చిత్తశుద్ధి. మీకు అర్థమవుతుందా? అలాగే ఇప్పుడు ఈ డిఎస్సికి సంబంధించిన విషయంలో ఒకటి నేను డిఎస్సి ఎగ్జామ్ రాసే వాళ్ళకి కూడా చెప్తే, ఇప్పటి నుంచి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ మీకు ప్రిపరేషన్ లేదు, తక్కువ టైం అన్నది ఆ ఎక్స్క్యూజ్ నేనైతే కన్సిడర్ చేయను. చదువుకుంటున్న వాళ్ళు, ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, దేర్ కమిట్మెంట్స్ టువర్డ్స్ దట్ ఎగ్జామ్ ఈజ్ టోటలీ డిఫరెంట్, డెడికేషన్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. అది యుద్ధంలో చేస్తారు. మాకు టైం సరిపోలేదని ఎక్స్క్యూజ్ అయితే మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. ఏజ్ లిమిట్ని ఫ్లక్చువేట్ చేస్తున్నారు అది అంటే మాత్రం దాని మీద నిరసన తెలియజేయడానికి వాళ్ళకి సర్వ హక్కులు ఉన్నాయి. అది తప్పు తప్ప ఇక్కడ ఎప్పుడో డిఎస్సి ఇప్పటికి దిక్కుదేవాలని లేకుండా ఏజ్ బార్ అవ్వకుండా ఏమవుతుంది అడిగి ఖచ్చితంగా అవుతుంది కదా. పైపచ్చు మీరు డిఎస్సి రిక్రూట్మెంట్ ఒక టీచర్లది 10% ఉంటేనే దాన్ని రిక్రూట్ చేయమంటే 13% అబౌట్ డిమాండ్ ఉంది ఇప్పుడు రైట్ నౌ రిక్రూట్మెంట్. ఇంతవరకు ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు? చిత్తశుద్ధి ఎక్కడ కనిపిస్తుంది తెలియదు. సంవత్సరం అయింది. ప్రతి దానికి ఏదో విధంగా కోర్టుకు పోవాలి, దాని నుంచి ఎగ్జామ్ తాత్సారం జరగాలన్న కాన్సెప్ట్ డ్రైవ్ చేస్తున్నారు వీళ్ళు. అయితే డిఎస్సి ఎగ్జామ్ పట్ల వీళ్ళ యొక్క కమిట్మెంట్, వీళ్ళ యొక్క చిత్తశుద్ధి అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనే చెప్పాలి. అందుకని కేవలం ఎలక్షన్ ఆర్భాటాలకి వీళ్ళు ఏదో అనౌన్స్మెంట్లు చేసి దాంతో ఏదో చేసేద్దాం అన్నది తాపత్రయమే తప్ప అసలు గ్రౌండ్లో రిక్రూట్మెంట్కి ప్రజలకు ఉపాధి కల్పించే కార్యక్రమానికి వీళ్ళకి ఎక్కడ ఆస్కారం లేదు. ఎందుకంటే అపకారీ వ్యవస్థ చూస్తే లంచాలు తినేస్తున్నారని వాళ్ళ పేపర్ ఆ తపేల పేపర్లో రాసేస్తున్నాయి. అయినాలు సిగ్గుపడరు. ఎందుకంటే ఈ గతంలో ఇటు ప్రభుత్వ పరంగా లెక్క రమ్మించినప్పుడు ఆడికి ఎక్కడ రూపాయి తీసుకోవడానికి ఛాన్స్ ఉంది? నోరు మూసుకుని డ్యూటీ చేసేవాడు. ఈ టీచర్లు ఈ చిన్నపిల్లల ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో 66,000 మంది రీవాల్యుయేషన్ అప్లై చేస్తే 11,000 మంది పాస్ అయ్యారు. అంటే అగ్రిగేట్ మిగిలిన 50,000 పైచీలకు ఎగ్జామ్ రాసిన వాళ్ళు రీవాల్యుయేషన్కి అప్లై చేయలేదు. ఎంత కాదన్న ఆ లెక్క ప్రకారం ఈ అగ్రిగేట్ని అప్లై చేసిన 7-8,000 మంది పాస్ అయ్యి ఉందరు. కాకపోతే కనీసం 100 మంది పాస్ అయినా ఉంటారు కదా. ఏం దిద్దుతున్నారని 3 పేజీల్లో దిద్దాలి. విద్యాశాఖ మంత్రికి ఏమైనా బాధ్యత ఏడిసిందా? అలా సజ్జల రామకృష్ణారాయణ సకల శాఖ మంత్రి అన్నింటిలో ఉంటావు. నువ్వు అన్నింటిలో కాలు చేయట్టుకుని తిరగబట్టి నీ విద్యాశాఖలో ఇంత పెద్ద పూర్ణకొమ్మ వచ్చింది. బాధ్యత ఉంటే రాజీనామా చేసి మాట్లాడు. దీని ప్రజాస్వామ్యంలో విలువలు విశ్వసనీయత అంటే ఇది. అభంశుభం తెలియని పిల్లలు జీవితంలో ప్రథమ అంకంలో ఎంటర్ అవుతారు. 10th క్లాస్ అంటే 11,000 మంది పిల్లలు రీవాల్యుయేషన్ లో పాస్ అయ్యారంటే ఎవరున్నారు? ఆల్రెడీ 10th క్లాస్ రిజల్ట్స్ లో 5% వేరియేషన్ వచ్చిన దానికే ఈ రోజు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే బాధ్యత లేదు మీకు. చాలా తక్కువ. ఈవెన్ సంపద సృష్టించేస్తాం, ప్రపంచం తెరబెట్టేస్తాం, ఉద్యోగ కల్పన అంటారు. ఈ అబకారీ వ్యవస్థ కింద వాళ్ళ దగ్గర వేలాది మంది ప్రజలు ఎంప్లాయీస్ ఉండేవారు. దేనికి కూలీ నెలలు చేసుకుని 15,000 మంది ఎక్కడ లెక్కర్ షాపుల్లో పనులు చేస్తూ వాళ్ళని ఎత్తేసారు. ఓ పక్కన ఈ ఉపాధ్యాయులు ఏమో డిఎస్సి డిఓ ఆఫీసులో కూర్చొని ఉద్యమాలు చేస్తారు రాత్రి అంతా. అఫ్కోర్స్ ఈ ఉద్యమాలు చేసి ఈ టీచర్లకి ఆ ఎంప్లాయీలకి అయితే కన్సిడర్ చేయకండి. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వాలు మార్చేస్తారు. లాస్ట్ ఎలక్షన్ మీకు చూపిస్తారు బొమ్మ. దాని మీద ఈ 4 ఏళ్ళు మీకు సర్వాకులోనే ప్రతీకారాలు తీర్చుకోండి. వాళ్ళ మీద నేనైతే ఫుల్ సపోర్ట్ ఇస్తాను మీకు ఆ విషయంలో. వాళ్ళని క్షమించకండి. వాళ్ళని పళ్ళు కోరిక మరీ చెప్పాలి వాళ్ళ గురించి. ఈ ఉద్యమం చేస్తే పళ్ళు పటపటపట కోరికి చెవులు గుట్ట పీరికలు చీరినట్టు చీరేయండి. దేనికైనా ఉద్యమం చేస్తున్నాం అని ఒక్కరు. ఎందుకంటే మీకు కళ్ళ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజులో నియంత్రణ చూపించారు. నోరు మూసుకుని ఇంటికి పోయారు ఒక్కొక్కడు. అదే మళ్ళీ ఎస్మా ప్రయోగిస్తారు, ఏమిస్తారు. ఉద్యమం అంటే తోలు తీసేయండి, తర్వాత చూసుకోవచ్చు. ఉద్యోగాలు లేక తిండి లేక సస్తున్న ప్రజల్ని ఏం పరిరక్షిస్తున్నారు? ఈ మాస్టర్లే కదా దిద్ది చచ్చారు పేపర్లో. 3 పేజీలో దిద్దుతారు సార్, తెలుసా మీకు? ఎగ్జామ్ పేపర్స్ ముగ్గురు గుడుగురు బలుదవుతారా? మమ్మల్ని లైన్లో నిలబెట్టి లెక్క రమ్మన్నారు. మీ దేవసాకి ఏమన్నారు? మీ మొహాలకి అవే కరెక్ట్. అసలు ప్రభుత్వ స్కూల్లో పిల్లలు ఉన్న పరిస్థితే లేదు ఇప్పుడు. పిల్లలు ఎందుకు లేరండి? బ్రహ్మాండంగా ఉన్నారు. గతం ఏళ్ళ రైమ్లు ఇప్పుడు నాడు నేడు స్కూల్ తర్వాత పరిమాణం జరిగింది. దాంట్లో సంబంధించి ఇంగ్లీష్ మీడియం తెస్తాం ఇవన్నీ అంటే ఏది చేస్తారు ఎవడైనా. ఇప్పుడు మళ్ళీ చచ్చినట్టు అన్ని కావాల్సి వస్తున్నాయి. ఓకే, జిఎస్టీకి సంబంధించి ఈ ఏడాదికి సంబంధించి చూసుకుంటే డ్రాస్టిక్ చేంజెస్. మరీ 2,500 కోట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి
కొన్ని అంటే పార్టీకి సంబంధించి అంటారా ప్రభుత్వానికి సంబంధించి సపోర్ట్ చేసే పేపర్లే ఈరోజు రాస్తూ వస్తూ ఉన్నాయి. అంటే మళ్ళీ గత ప్రభుత్వంతో పోల్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి కంటే మేము ఆదాయాన్ని పెంచేసాం, సంపద సృష్టించేసామంటూ కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఈ జిఎస్టీ వసూళ్లు తగ్గుతున్నాయి అంటే రాష్ట్ర ఆదాయం భారీగా తగ్గుతున్నట్టే కదా లెక్క. ఆబ్వియస్లీ సార్, ఇప్పుడు ఎకనామిక్ యాక్టివిటీ అనేది ఒక సైకిల్ అండి. ఇప్పుడు మీ దగ్గర రూపాయి ఉంటే వెళ్ళి కొనుబడి ఉంటుంది, కొనుబడి ఉన్న దగ్గర తిరిగి ట్యాక్స్ రూపంలో ఎక్స్చెక్కర్కి వస్తుంది. ఈ ఎక్స్చెక్కర్కి రొటేషన్ నువ్వు ఎవడు ఆపుతున్నావు? నువ్వే ఆపుతున్నావు. ఇప్పుడు గతంలో ఇప్పుడు నవరత్నాలని 10 రూపాయలు ప్రజలకు వచ్చే కార్యక్రమం ఉన్నప్పుడు అడేటి చేతి ఇంట్లో కూర్చుని నేలమాలకి వెళ్తావు కూర్చోడు కదా ఎవడోను. అందులో బిలో పవర్టీ అంటే ఖచ్చితంగా దాని స్పెండ్ ట్రిఫే ఉంటాడు. స్పెండ్ ట్రిఫ్ ఉన్నప్పుడు ఎక్స్చెక్కర్కి పర్ఫెక్ట్ ట్యాక్సెస్ వస్తాయి. అందుకే వీళ్ళకి అది శాతకాక ఇప్పుడు మీకు తెలుసో తెలియదు 33 కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపిన రాష్ట్రంలో మన తర్వాత లడాకే ఉంది. దాంతో పోటీ పడుతున్నాం మనం జిఎస్టీలోను, జీడిపిలోను, జిఎస్డిపిలోను. ఇది మన సామర్థ్యం. ఎందుకంటే మార్కెట్ని ఎంత భ్రష్టు పట్టించాలో అంత భ్రష్టు పట్టించి ఈ సంవత్సర పాలన ఉంది. ఎందుకు అంటే